ఈవిడ ఏమంటుందంటే ఎస్ఎస్ లక్ష్మి గారు మగధా న్యూస్ మాకు జాతీయ జెండా వద్దు, మాకేమైనా ఇది బీజేపీ జెండా లాంటిది కావాలని ఆమె ఇండైరెక్ట్గా చెప్తుంది. కాషాయ జెండా, కాషాయ జెండా అంటే బీజేపీ జెండాయే కదా తమ్ముడు గారు అని చెప్తుంది అనమాట. అయితే ఏంటంటే గత 80 సంవత్సరాలుగా మనకి ఈ స్వతంత్రం వచ్చి ఆ జెండాని గుండెల్లో పెట్టుకుని భారత రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ జెండాని గుండెల్లో 3 రంగుల జెండాని గుండెల్లో పెట్టుకుని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా స్వతంత్ర యోధులు ఎంతమందో రక్తదానం సంఖ్యలు తెగ్గొట్టుకొచ్చి మన దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ మహనీయులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ సుభిక్షంగా శాంతియుతంగా ముందుకెళ్తున్న ఈ జెండాని ఇప్పటి వరకు ఎవరు వ్యతిరేకించలేదు. ఎందుకంటే అందరికీ కుల మత ప్రాంతం భాష అన్నీ కలిపేది ఏదన్నా ఉంది అంటే కనుక ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం 3 రంగుల జెండా. దీని మధ్యలో పుల్లలు పెడుతుంది కాబట్టి ఈవిడ ఈ రోజున వచ్చి మాకు జెండా వద్దు అని అంటుంది కాబట్టి దీని మీద చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకుని ఖండించాలి. లేకపోతే మాత్రం భారతదేశ ప్రజలు మొత్తం కుల మత భేదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఏకమయ్యి చాలా మళ్ళీ యుద్ధమే జరుగుతుంది దీని మీద. ఎందుకంటే మనకి భారత స్వతంత్రం వచ్చిన దగ్గరని కూడా ఆ 3 రంగుల జెండానే ఉంది. 3 రంగుల జెండానే మనకి ఎప్పటి వరకు ఉండే జెండా కూడా అందరికీ కూడా కుల మత ప్రాంతాలకి కూడా ఒకటైన జెండా 3 రంగుల జెండా. మన పండగ ఏదన్నా చేసుకుంటున్నాం అందరం కలిసి అంటే కనుక భారతదేశ వ్యాప్తంగా ఈ జెండా పార్టీ జెండా, ఈ జెండా మాకు వద్దు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పేసి ఈ జెండాను పెట్టుకున్నారు అప్పుడు మహాత్మా గాంధీ అని చెప్పేసి ఈ జెండా తమ్ముడు కాంగ్రెస్ అని బీజేపీ అని టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని వేరే వేరే పార్టీలని లేదు. ఈ జెండాకి చాలా పవిత్రమైన ఒక రోజు ఉంది, అది ఆగస్టు 15. ఈ జెండాలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కలిసి ఉన్న జెండా ఇది మారుస్తానికి ఇరలేదు. దీని గురించి ఎవరన్నా అబ్జెక్షన్ పెడితే అర్జెంటుగా వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. మన భారతదేశం మొత్తం ఏకం కావాల్సిన రోజు ఆసన్నమైందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చాలా మంది జర్నలిస్టులు కావచ్చు లేకపోతే మీలాంటి ఉద్యమకారులు కావచ్చు, సో దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కేంద్రం బీజేపీ చేసినటువంటి అక్రమాల పట్ల అన్యాయాల పట్ల మాట్లాడితే దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి మాట్లాడతారు కదా. ఏమంటుందంటే క్లియర్గా ఈ జాతీయ జెండా 3 రంగుల త్రివర్ణ జెండా వద్దు, మాకు కాషాయ జెండా జాతీయ జెండాగా ప్రకటించాలంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కేసులు వర్తించారు? అసలైన దేశద్రోహులు వీళ్ళే. ఎందుకంటే ఒక రాముణ్ణి దేవుణ్ణి ఏం చేస్తున్నారు వీళ్ళు, రోడ్ల మీద డాన్స్ లేపిస్తున్నారు. ఏది భరతులు తీసి అవి తీసి ఈ తీసి ఈ దేవుడే అందరికీ కొలిసే ప్రతి ఒక్కళ్ళకి దేవుడే. కనుక దేవుడిని కొలిసే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడిలాగా చూడాలి, పార్టీని పార్టీలాగా చూడాలి. పార్టీని తీసుకొచ్చి దేవుళ్ళలో మేము దేవుళ్ళలాగా చూపిస్తామంటే ఎవరు ఊరుకోరు భారతీయులు. ఇప్పటికే దేవుళ్ళు అందరినీ రోడ్ల మీద డ్యాన్స్ లేపిస్తున్నారు. ఈ బంద్ చేయాలి. మీరు ప్రజలకు ఇచ్చే హామీలు ఏమన్నా ఉంటే అవి సక్రమంగా, ఎందుకంటే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి, వాళ్ళకి మీరు ఏం మంచి చేస్తారో చెప్పి, ఏ పార్టీ అయినా సరే, నేను ఒక పార్టీ అంటలేదు, ఈ మంచి చేస్తామన్న పార్టీని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు సమర్థిస్తున్నారు, గెలిపించుకుంటున్నారు. ఆ ఇచ్చిన హామీలు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఇంకో పార్టీ కోసం చూస్తున్నారు. అంతేగాని ఒక రాముడిని మీరు దేవుణ్ణి చేసి మాది రాముడి పార్టీ అంటే కూడా కుదరదు. అది ఖచ్చితంగా వీళ్ళు దేవుణ్ణి మాత్రం పార్టీలోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కేసులు నమోదు చేయాల్సిందే. ఇంకొకటి జర్నలిజం చేసే ప్రతి ఒక్కరిని కూడా అర్బన్ నక్సలైట్లు అంటారు. వీళ్ళు కదా అర్బన్ నక్సలైట్లు. దేశం గురించి మాట్లాడి జెండాను మార్చమన్న వాళ్ళు కదా అర్బన్ నక్సలైట్లు. ఇవాళ ప్రతి ఒక్కటి మాట్లాడేది జర్నలిస్టులే. వాళ్ళని దేశద్రోహాల కింద చిత్రీకరిస్తున్నారు. ఈ రోజున మా తెలంగాణలో శ్యామ్ కావచ్చు, తర్వాత పృథ్వీరాజ్ కావచ్చు, మన తొలివెలుగు రఘు గారు కావచ్చు, ఇట్లా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. మీరందరూ కూడా మీ అందరినీ కూడా వీళ్ళు నక్సలైట్లు అంటున్నారు. నక్సలైట్లు ఎందుకు అవుతారు? ప్రతి ఇంటికి జరిగిన అవమానాన్ని అన్యాయాన్ని చెడుని ముందగట్ట పెట్టేది మా జర్నలిస్ట్ సోదరులే. వీళ్ళని ఎవరేమన్నా మేము ఊరుకునేది లేదు. వీళ్ళ మీద మాత్రం ఎవరు ఏమైనా సరే ఇంకొకసారి వ్యతిరేకంగా మాట్లాడితే ముందంజలో ఉండి వాళ్ళని ఊరుకునేది లేదని చెప్పి చెప్తా ఉన్నాను. ఫైనల్ గా ఇప్పుడు ఎస్ఎస్ లక్ష్మి మగధ న్యూస్ లో చేస్తుంది.
సో ఇప్పుడు ఈ మగధా న్యూస్ ఛానల్ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి, ప్లస్ ఈమె మీద కూడా తీసుకోవాలని అంటున్నారా, ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎస్ఎస్ లక్ష్మి గారు చెప్పింది ఆ న్యూస్ ని పట్టుకునే కదా, న్యూస్ మీద చర్యలు తీసుకోవాలి, పర్సనల్ గా ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఏ అంటే అవి మాట్లాడితే కుదరదు. మీరు దేశానికి మంచి చేసే మాటలు మాట్లాడండి, అందరూ వింటారు. మీరు దాంట్లో మీరు మంచి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని 5% మంచి చేసినా పర్వాలేదు, కానీ మొత్తానికి నువ్వు అన్ని మార్చేస్తానంటే నీ తొత్తేం కాదు ఇది భారతదేశం.